ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి కుమారుడు అంటే ఎవరు? యేసయ్య. యేసయ్యను తండ్రి ఎంతగానో ప్రేమించాడు. అదే రీతిగా ఆయన కూడా మనల్ని అలాగే ప్రేమించాడు. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎవరి ప్రేమ యందు నిలబడి ఉన్నాము ఒకసారి పరీక్షించుకుందాము. దేవుని ప్రేమలో నిలబడి ఉన్నామా, లేకపోతే దేవుని ప్రేమను వదిలేసి వేరొకరి ప్రేమలో ఉన్నామా? నీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించవద్దని నేను అనడం లేదు. ఆ కుటుంబాన్ని ఇచ్చింది దేవుడే. నీ భర్తను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు. ప్రియమైన సహోదరుడా, నీ భార్యని నీ బిడ్డను ప్రేమించు. ప్రియమైన సహోదరి, నీ యొక్క భర్తని బిడ్డలను ప్రేమించు. అదే రీతిగా బిడ్డలారా, మీరు తల్లిదండ్రులను ప్రేమించండి. ఇలా కాకుండా వేరొక ప్రేమలో ఎవరైనా ఉండినట్లయితే దయచేసి ఈ సమయం నుంచి ఆ ప్రేమను మనం రద్దు చేసుకుందాం. కేవలం దేవుడు మాత్రమే ప్రేమిద్దాం. ఆయన సిలువలో మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన ఈ లోకానికి తండ్రి కుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసయ్య మన కొరకు తండ్రి సిలువలో ఎన్నో బాధలు పొందాడు. ఒక్క బాధ కాదు, నన్నెత్తి నుంచి అరికాల వరకు ఏమాత్రం రక్తం లేదు, చెమట కూడా లేదు, నీరు కూడా కారిపోయింది చెమట రూపంలో. అసలు ఎక్కడ తన శరీరంలో ఏది మిగలలేదు. కేవలం మన కోసం, మన పాపాల కోసం, మన విడుదల కోసం, మనం ఎప్పుడు జయ జీవితం కలిగి దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలని ఆయన కోరిక. మనం ఈ సమయం నుంచి దేవునిలో నడుచుకుందాం. అంత త్యాగం చేసిన మన కొరకు ఎవరు త్యాగం చేయరు, ఎవరు ప్రాణం పెట్టరు. స్నేహితులు కూడా, ప్రియమైన స్నేహితులు కూడా ప్రాణాన్ని పెట్టరు. కానీ దేవుడు స్నేహితుడి కన్నా, తండ్రి కన్నా ఎంతగానో ప్రేమించాడు. ఆయన దేవుడు, దయగల దేవుడు, కృపామయుడు, సర్వసంపూర్ణుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఏమాత్రం పనికిరాని మనల్ని ఆయన స్వీకరించాడు. స్వీకరించిన విధానాన్ని బట్టి ఏం చేశాడు? మన కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అర్పించి తిరిగి 3వ రోజున తిరిగి లేచాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా ప్రియమైన వారలారా, మనము ఎవరితో స్నేహం చేద్దాం, ఎవరిని ప్రేమిద్దాం? దేవుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమిస్తున్నారా అని ఈ సమయంలో దేవుడు అడుగుతున్నాడు. నువ్వు సమస్యల వలయంలో చిక్కుకొని బాధపడుతున్నావా? ఇతరులు ప్రేమించట్లేదని బాధపడుతున్నావా? అయ్యో, ఆ ప్రేమ మోసమైపోయింది అని నువ్వు బాధపడుతున్నావా? ఈ లోకపు ప్రేమలు ఇవన్నీ వ్యర్థము, ఇవి మోసకరము. అంతలోనే కనబడి అంతలోనే మాయమగు ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం, యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. ప్రియమైన సహోదరులారా, ఈ లోకం, ఈ యొక్క నటన, ఇదంతా ఏంటి? మన యొక్క ప్రాణం కూడా నీటి ఆవిరి వంటిది. అలా కనబడి అలాగా మాయమైపోయే మన జీవితాలను ఆయన ఎంతో భద్రంగా కాపాడుతూ, కునుకకుండా నిద్రపోకుండా ఇలాగా ఈ యొక్క రాకపోకల్లో ప్రతి విషయంలోనూ ఆయన మనల్ని భద్రంగా తన హస్తాల్లో ఉంచుకొని భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు. ఎవరైనా సరే, మన స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా బంధువులు అవ్వచ్చు, ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బాయ్ చెప్పి వదిలేస్తారు. మిగతా సమయం అంతా ఎవరు కాపాడుతున్నారు? దేవుడు కాపాడుతున్నాడు. ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మనము ఆయన ప్రేమకు దూరం అయిపోయి ఆయన చేసే కార్యాలను మనం చూడలేకపోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కుటుంబ సభ్యులను ప్రేమిద్దాం, దేవుడిని ప్రేమిద్దాం. దేవుడిని ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో మన కుటుంబ సభ్యులను కూడా ప్రేమించగలుగుతాము. వారంటే ఇష్టమవుతుంది.
దేవుని ఎప్పుడైతే ప్రేమించకుండా ఉంటామో మన కుటుంబ సభ్యులంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా కోపం, చిరాకు, ఎక్కడ పని అక్కడే ఉంటుంది. పని ఎక్కువ అవడం మూలంగా ఇసుక్కోవడం అది వేరే, కానీ ఎక్కడిదక్కడ పెట్టేసి ఇతరుల గురించి ఆలోచించుకుంటా, సంభాషించుకుంటా పడుకోవడం, లేవడం ఇదంతా ఏంటి? ఇలాంటి పనులు కాదు. మన పనులు మనం త్వరగా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని, ఆ చిన్న బిడ్డలు స్కూల్ నుంచి రాగానే, మనకు బిడ్డలు కాలేజీల నుంచి రాగానే వచ్చి చదువుకునేలాగా వీలుగా శుభ్రంగా ఉంచుకోవాలి. అదే రీతిగా మన భర్త డ్యూటీ నుంచి వస్తాడని అతని గురించి, బిడ్డల గురించి, వారి రాకపోకల గురించి ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన చేయాలి అంటే మనం ఎవరిని ప్రేమిస్తే వస్తుంది? ఇతరులను ప్రేమించుకుంటూ, స్నేహితులతో సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఈ రీతిగా ఉంటే మనకి ప్రార్థన రాదు. ఎందుకంటే దేవుడు దూరం అయిపోతాడు. ఎందుకంటే దేవుడు ప్రేమించలేకపోతున్నాం కాబట్టి ఆయన ప్రక్కకు జరిగిపోతాడు. మనం ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏమేమి మాట్లాడకుండా ఉంటే ఎన్ని నిమిషాలు ఉంటారు? 1 నిమిషం, 2 నిమిషాలు, అంతకే కాకపోతే ఇంకా 5 నిమిషాలు కూర్చొని వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోతారు. అలాగే దేవుడు కూడా అంతే. ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. ఆయన మన దగ్గర ఉంచుకునేలాగా మనం ఏం చేయాలి? ఆయన మర్చిపోకుండా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో, రోజుకి 24 గంటల్లో కనీసం 1 గంట అయినా సరే ఆయనతో స్నేహం చేయగలిగితే ఆయన మనతో ఉంటాడు. కనీసం నువ్వు ఒక 5 నిమిషాలైనా సరే స్నేహం చేయగలిగితే ఆయన మనతో ఉంటాడు. అంతేగాని అస్సలు స్నేహం చేయకుండా ఎప్పుడైతే నువ్వు ఆయన స్నేహం చేస్తావో ఆయనతో మాట్లాడటం, ఆయన ప్రేమించడం ఎక్కువ అవుతుంది. ఎక్కువయ్యే కొద్దీ సమయం పెరుగుతుంది. ఈ సమయం నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రేమించకుండా వేరొక పరిస్థితిలో ఉంటే, వేరొక ప్రేమ పరిస్థితిలో ఉంటే, దయచేసి నా ప్రియమైన దేవుని మాట వింటున్న ప్రియమైన వారలారా, ఇప్పటి నుంచి ఒక 5 నిమిషాలైనా ప్రతిరోజు స్నేహం చేసుకుంటూ ఆ సమయాన్ని మనం పొడిగించుకుందాం. దేవుడు మనతో ఉండి మన సమస్యలు అన్నీ ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన గొప్ప మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఇంకా నా బిడ్డలు దూరంగా ఉంటున్నారని ఆయన కార్యాలు నెమ్మదిగా ఇంకా నిదానంగా జరుగుతున్నాయి ఏంటి అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ఏమన్నాడు? మొన్న త్వరగా చేస్తానంటున్నాడు, త్వరగా విడుదల అంటున్నాడు. కాబట్టి ఆయన చేసే దేవుడు, మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. కాబట్టి మనము ఆయనతో స్నేహం చేద్దాం. ఆయన అడుగుతున్నాడు, ప్రేమిస్తున్నావా అని. మన కోసం ఎన్నో త్యాగం చేసిన దేవుడు మన కష్టాలు తీర్చడానికి, మనల్ని మంచి ఉన్నత స్థితిలో ఉంచాలని ఆయన కోరిక. మనము ఆయన ప్రేమిస్తే తప్పకుండా దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేసి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, నన్ను ఎలాగ ప్రేమించాడో నేను అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండమన్నావయ్యా. నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, ఈ సమయం నుంచి ప్రభా నాయన నీ ప్రేమ యందు నిలబడి ప్రభా నాయన నీ యొక్క ప్రేమలో ప్రభా ఉండి తండ్రి, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా ప్రభా నిలిచి ఉండమంటున్నావు ప్రభా. అడుగుతున్నావయ్యా, ప్రేమిస్తున్నావా బిడ్డ అని. అవును తండ్రి, ఇప్పటి నుంచి ప్రభా నాయన నీతోనే స్నేహం చేసుకుంటూ తండ్రి ఈ యొక్క జీవితం అంతా ప్రభా నాయన నీ యొక్క ప్రేమలో ఉండి ప్రభా అనేక కార్యాలు చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరిని నీ హస్తాల్లో ఉంచుకొని ప్రభా నీ ప్రేమను పొందడానికి శక్తిని ప్రసాదించండి ప్రభా. తండ్రి, నీ ప్రేమలో నిలబడే శక్తిని ప్రసాదించండి ప్రభా. పడిపోకుండా, కూర్చోకుండా ప్రభా నాయన చతికిలబడే పరిస్థితి కాకుండా ప్రభా నీ ప్రేమ యందు నిలబడే పరిస్థితిని మా అందరికి అనుగ్రహించమని నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.